తుగ్లత్ భాష గ్రామం ఎర్రాగూడెం స్టేజీ భద్రాద్రి కొత్తగూడెం మా జిల్లా పేగులపల్లి మండలం పేగులపల్లి మండలం. ఇవాళ మీరు శివ డబల్ 3 విత్తనాన్ని తీసుకొచ్చారు కానీ దీని యొక్క రేట్ అనేది ఎంత ఎంత కొనుగోలు చేశారు ఇవాళ మార్కెట్ లో? 19,200 పడ్డది. 19,500 కొనుగోలు ఉంటే 19,200 కొనుగోలు చేశారు. మార్కెట్ లో దీనికి మించి ఎక్కువ రేట్ అని పడ్డదా ఇవాళ? ఎవరి పడ్డది, నా మిర్చి పడ్డది రేటు. అంటే జెండా 18,500 జెండా 19,500 కానీ 19,200 కొనుగోలు చేశారు. ఈ ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? 93 బస్తాలు తెచ్చాం. ఎన్ని ఎకరాలు ఇవి మొత్తం? అవి 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఈ శివ డబల్ 3 విత్తనం మీరు ఎన్ని ఎకరాలు వేశారు? ఎకరం వేసామండి. ఇది ఎకరంలో మీరు సపరేట్ గా కోపించారా దీన్ని? సపరేట్ కోపించినాం. ఎన్ని క్వింటాల్ పచ్చికాయ దిగింది? పచ్చికాయలు అంటే 33, 32 దిగింది. ఇప్పుడు ఈ శివ డబల్ 3 విత్తనం ఎన్ని బస్తాల వరకు, అంటే ఎన్ని క్వింటాల్ వరకు వచ్చి మార్కెట్ కి వచ్చింది ఇవాళ? రావటం ఇవాళ 15-16 వస్తుంది. 15-16 క్వింటాల్ దిగుబడి వస్తుంది ఇవాళ. దీని 19,200 కొనుగోలు అయింది ఇది. సో ఒక్కసారి మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి. ప్యూర్ తేజ రకము. తేజాలే కదా? తేజ రకం 19,200 అయితే కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది. ఈరోజు తేదీ వచ్చేసి మార్చి 6వ తారీఖున 19,200 అయితే కొనుగోలు అయితే చేయడమే జరిగింది. ఇప్పుడు మేము చెప్పినట్టు ఇది నల్లిని తట్టుకుంటా ఉందా అండి? నల్లి అయితే దీనికి అసలు రాలేదు. పక్క తోట వచ్చింది కానీ దీని రాలేదు. అదే విధంగా మీరు 3 ఎకరాలు 2 ఎకరాలు వేరే విత్తనాలు వేసారు కదా, వేసాం కానీ దానికి అది కాపు ఏడో కాపు పడ్డది. కాపు కూడా మంచిగా రాలేదు. తోట కూడా పెరుగుదల కూడా కాలేదు. ఇది పెరిగి కాల బరువు అయి కింద పడ్డది. అంతగానే కాసింది. అంటే కాపు ఎక్కువ వచ్చి ఒత్తుగా, ఎందుకంటే గుత్తి ఎక్కువ కాసింది. కాసి కింద పడ్డది తోట కూడా. తాళేమైనా అయిందా? తాళు ఏం కాలేదు. 1 క్వింటా మందం అయింది. 2 క్వింటాలు అయితే కానీ కింద భూమి అనుకున్నది. అంటే వర్షాలప్పుడు తోట కింద పడ్డదా? వర్షాలు అప్పుడే పడ్డది. పెరిగి తోట కింద పడ్డది. అందువలన భూమికి అంటుకున్నాయి. అంటే కింద పడ్డ కాయ వచ్చేసి తాళైంది. దాని వరకు అయింది. ఇప్పుడు ఏమైనా అవుతుందా తాళు? మళ్ళీ అసలు ఒక కాయ లేదు. ఒక కాయ కూడా తాళలేదు. మనకి దిగుబడి ఇది చివరి వరకు ఎంత వచ్చే అవకాశాలు ఉంటాయి? చివరి వారికి దిగుబడి అంటే 25 నుంచి 30 దాకా వస్తుందండి. చివరి వరకు ఒక 28 నుండి 30 వస్తుందా? సగం కాపు ఉంది. సగం కాపు ఉంది. ఇవాళ మార్కెట్ కు తెచ్చిన ఈ బస్తాలు ఎన్ని క్వింటాలు అయితే సుమారు ఎకరంలో? ఎకరమాలో ఇవాళ మాత్రం ఒక 16-17 క్వింటాలు. 16-17 క్వింటాలు అయితే ఒక క్వింటా తాలు. మొత్తం ఒక 18 క్వింటాలు వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ కోతకు అయిపోయింది. ఇంకో 8-9 క్వింటాలు ఉందా కాపు? ఇంకా దగ్గర 15 క్వింటాలు వస్తుంది. సింపుల్ గా వస్తుంది. ఎటుపట్ట 30 వరకు అయితే వస్తుంది దిగుబడి. ఒక్కసారి మీ ఫోన్ నెంబర్ చెప్పరా? నా ఫోన్ నెంబర్ 95734675750. ఓకేనండి.